మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తల్లు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని, గొప్ప వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలకు విరలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన. కొద్ది నిమిషాలు నీ శ్రేష్టమైన వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తాం నాయన. మనిషి గారిని మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. ఆత్మదేవ, నీ సత్య సారాంశంతో, సత్య ప్రకులతో ఆదరణ కలిగించే మాటలు, జీవం కలిగించే మాటలు మాతో మాట్లాడి మహిమ పొందమని నీకే సమస్త ఘనత మహిమ ప్రలోభపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని గొప్పదైన భక్తిలో మీరందరూ కూడా ఉన్నారని నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తాను. మరలా ఇంకొక వారం మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను, ప్రభువును గణపరుస్తున్నాను. ఆలస్యం లేకుండా త్వరగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏంటి అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడబోయే అంశము, ఎంత ఆలస్యమైనా కూడా ఆయన కార్యం చేయగలడు. నా దేవుడు ఆలస్యాన్ని కూడా అలక్ష్యం చేయక ఆశీర్వాదంగా మార్చే దేవుడు అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చూద్దాం, చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగల వాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపునెత్తుకుని నడువుమని వాడితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థ నుండి తన పరుపునెత్తుకొని నడిచాను. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధుడైన యోహాను ఆయన రాస్తా ఉన్న సువార్తలు కానివ్వండి, పత్రికలు కానివ్వండి, జోహనైన్ లిటరేచర్ అని మనము ఇంగ్లీష్లో ఈ మాటను చెప్తా ఉంటాం. జోహనైన్ లిటరేచర్. ఈ జోహనైన్ లిటరేచర్లో మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త మరియు ఎపిసోడ్స్ ఆఫ్ జాన్, 1 జాన్, 2 and 3 జాన్, 3 ఆ పత్రికలను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఒక అద్భుతమైన ప్రకటన గ్రంథాన్ని రాయటానికి ప్రభు చూపిన గొప్ప కృప యోహాను సువార్తికునికి మనం చూస్తూ ఉన్నాం. అయితే దాన్ని అపోకాలిప్టిక్ లిటరేచర్ అని స్కాలర్స్ అందరూ కూడా దాన్ని ధృవీకరిస్తూ చెప్పిన మాట. అయితే ఈ లిటరేచర్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ లిటరేచర్ యొక్క మెయిన్ ఉద్దేశం లేదా పర్పస్ ఆఫ్ దిస్ లిటరేచర్, వై జాన్, వై గాస్పల్ జాన్, ఎందుకు యోహాను సువార్తికుడు అంతగా రాస్తూ ఉన్నాడు. ప్రతి సువార్తను మనం చూస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త కానివ్వండి, మార్కు సువార్త కానివ్వండి, లూకా సువార్త కానివ్వండి, ఈ 3 సువార్తలకు ఒకే పేరు ఇవ్వబడింది, సినాప్టిక్ గాస్పల్స్ అనే మాట ఇవ్వబడతా ఉంది. లుకింగ్ టుగెదర్ అంటే ప్రతిదీ కూడా లుకింగ్ టుగెదర్ అండ్ సీన్ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అన్నీ కూడా కంబైన్డ్గా మనం చూస్తూ ఉన్నప్పుడు, కలగలిపి చూసినప్పుడు వాటన్నిటిలో కొన్ని కోర్సెస్, డైలాగ్స్ అండ్ డిస్కర్సెస్ అన్నీ కూడా, సంభాషణలు, సన్నివేశాలన్నీ కూడా, సినారియోస్ అన్నీ కూడా, సన్నివేశాలన్నీ కూడా అక్కడ వారు చూస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే యోహాను సువార్తికుడు ప్రత్యేకంగా ఆయన రాస్తున్న అంశం మనం గమనిస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామముందు జీవం పొందినట్లును ఇవి
వ్రాయబడును. టు బిలీవ్ క్రైస్ట్ యాజ్ ది సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ ది లివింగ్ గాడ్. టు బిలీవ్ అనే మాట మనం చూస్తాం. యోహాను సువార్తికుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు బిలీవ్ అనే మాటను మనం చూస్తా ఉన్నాం. ద పర్పస్ ఆఫ్ జాన్స్ గాస్పెల్ ఈస్ టు బిలీవ్ దట్ జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అండ్ జీసస్ ఈజ్ యునిక్. లైఫ్ అండ్ హిస్టరీ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క చరిత్ర, యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర మనము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో మనం చూస్తాం. కానీ యేసు ప్రభు యొక్క సూచక క్రియలు, యేసు ప్రభు యొక్క దైవత్వం, ద డీటీ ఆఫ్ జీసస్ ఈజ్ రివీల్డ్ ఇన్ జాన్. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ రివీల్స్ ద డీటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క దైవత్వాన్ని అది చూపిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఈ సువార్తని. అందుకే ఈ యోహాను సువార్త 5వ అధ్యాయం కూడా చాలా ప్రత్యేకంగా రాయబడతా ఉంది. మనం మొదటి వచనం గమనిస్తే చూడండి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళను అనే మాట మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు దాదాపు 3 ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రాంత సరిహద్దులో మనం చూస్తూ ఉన్నప్పుడు గలిలయ ప్రాంతం తిరుగుతూ ఉన్నాడు, యెరూషలేము, తర్వాత మనం చూస్తూ ఉన్నాం కపెర్నహూము. ఈ 3 మాటలు, నజరేతు, ఈ 4 లేదా 3 ప్రాంతాల్లో నుంచి ఆయన తిరుగుతూ ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రావిన్సెస్ ఆఫ్ జెరూసలేం, ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. అటు చూస్తూ ఉన్నప్పుడు యూదుల పండగ ఒకటి వచ్చెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ యూదుల పండగ అది అక్కడ ఏంటి అని రాయబడలేదు, కానీ చాలామంది స్కాలర్స్ దీన్ని నమ్ముతా ఉన్న విషయం ఏంటంటే అది మేబీ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ ఆర్ ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్ ఆర్ ఫీస్ట్ ఆఫ్ పెంటికోస్ట్ అని కూడా నమ్ముతా ఉన్నారు. చాలా రకరకాలుగా ఆ పండుగ గురించి విశేషాలు ఆ స్కాలర్స్ చెప్తా ఉన్నారు, పండితులు చెప్తా ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఆ పండుగ ఏదైనా కూడా ఆ పండుగ కింద నుంచి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ మాటను మనం చూస్తే ఎందుకు ఆ పండుగ గురించి వివరణ రాయాలి, ఎందుకు యోహాను సువార్తికి ఇవన్నీ రాయాలని మనం చూస్తూ ఉన్నప్పుడు తన వే ఆఫ్ రైటింగ్ స్టైల్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎక్కువ శాతము ఏవైతే ప్రదేశాలు యూదా ప్రాంతంలో ఉన్నాయో, యూదయ సమరయ ప్రాంతాల్లో ఉన్నాయో వాటన్నిటిని పేర్కొన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దిస్ షోస్ దట్ జాన్ ఈజ్ ద లైవ్ విట్నెస్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అండ్ సినారియోస్. ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా యోహాను సువార్తికుడు ఉన్నాడు అనేది ధృవీకరిస్తూ ఆయన రాస్తా ఉన్న మాటలను మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనం దగ్గర నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము మాట్లాడబోయే అంశం లేదా దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆలస్యము మన జీవితంలో అలక్ష్యము కాదు, ఆలస్యం మన జీవితంలో ఒక అద్భుతము అనే మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు అనే మాట దగ్గర మనం చూస్తా ఉన్నాం. ఈ ఒక అంశాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. ఈ మాటను కొద్దిసేపు మనం ధ్యానిద్దాం. బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. హెబ్రీ భాషలో బెత్ ఎస్దా అనే కోనేరు కలదు అనే మాట మనం చూస్తున్నాం. బేత్ అనే ప్రతిసారి కూడా హీబ్రూ పదంలో ఇల్లు అనే మాట మనం చూస్తా ఉన్నాం. బెతస్దా అన్నప్పుడు హౌస్ ఆఫ్ మర్సీ, కనికరము గల ఇల్లు లేదా కనికరము గల నివాసము, కనికరము గల గృహము అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఈ కనికరము గల గృహము దగ్గర, ఈ బెతస్దా అనబడిన కోనేరు దగ్గర 5 ప్రత్యేకమైన మంటపాలు ఉన్నాయి. ఈ 5 ప్రత్యేకమైన మంటపాల్లో మనం చూస్తూ ఉన్న 3వ వచనం నుంచి ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది. ఏంటంటే దేవదూత ఆయా సమయములకు వచ్చి నీళ్లు కదిలిస్తుంది. నీళ్లు కదిలించిన వెంటనే అక్కడ ఎవరైతే ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను అన్నప్పుడు అక్కడ రకరకాలైన వ్యాధిగ్రస్తులు ఉన్నారు అని దేవుడు అక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఆ మాటను, ఎటువంటి వ్యాధి గల గుంపు గల వారు ఉన్నారు చూడండి. మొదట ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. గుంపులుగా పడి ఉండిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కరుణగల ఇంట్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ మర్సీ,
but still they could not receive the mercy. There are many who himself named as Christian. క్రీస్తును మేము నమ్మాము, క్రీస్తును మేము వెంబడిస్తున్నామని చెప్పే ఎంతోమంది ఈరోజు క్రైస్తవులు లేకపోలేదు. ప్రియమైన బిడ్డలారా, దేవదూత ఆయా సమయాలకు వచ్చి కదిలిస్తూ ఉంది, ప్రతి నీటిని కదిలిస్తూ ఉంది. కానీ ఎంతోమంది జీవితాలు అక్కడ గుంపులుగా పడి ఉన్నారంటే దే ఆర్ నాట్ రిసీవింగ్ గాడ్స్ మర్సీ బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ఇట్ అనే మాట మనం చూస్తాం. ఎందుకు వారి జీవితాల్లో కనికరం లేదు అని అంటే వారు అక్కడికి వెళ్ళలేకపోతా ఉన్నారు. ఎందుకు వారు వెళ్ళలేకపోతా ఉన్నారంటే వారి జీవితంలో అపనమ్మకం ప్రారంభమైంది. ఎన్ని రోజుల నుంచి మా జీవితాలు ఇలాగే ఉంటాయి, ఎన్ని రోజుల నుంచి దేవుడు మా జీవితాలు మర్చిపోయాడని ఒక చింత వారి జీవితాన్ని ఆవరించినప్పుడు వారి జీవితంలో వెళ్ళలేని నిస్సాయ పరిస్థితుల్లో అక్కడే పడి ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, అందుకే మనం చూస్తా ఉన్నాం అక్కడ గుంపులుగా పడి ఉన్నారు. ఈరోజు మనం ఏ గుంపులో ఉన్నాం? క్రైస్తవులము అని పేరు పెట్టుకున్న గుంపులో ఉన్నామా, లేదా క్రీస్తును నమ్ముకొని క్రీస్తు కొరకు జీవిస్తున్న క్రైస్తవులుగా ఉన్నామా? ఈరోజు అన్యులు మన జీవితాన్ని ఏమంటా ఉన్నారు? వీరు నిజంగా క్రైస్తవులు అంటున్నారా, లేదా ఏదో పేరు పెట్టుకొని బ్రతుకుతా ఉన్నారు క్రైస్తవత్వం అని చెప్పేసి మనతో మాట్లాడుతూ ఉన్నారా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఏ గుంపులో ఉన్నాం ఈరోజు పరీక్షించుకుందాం. విచ్ గ్రూప్ వి ఆర్ ఇన్. అద్భుతం నీ జీవితంలో జరగాలి అని అంటే నువ్వు ఎక్కడున్నావో నీ స్థితి గమనించుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? పాపపు స్థితిలో ఉన్నావా? గమనించు. నీ పరిస్థితి ఎలాగున్నావు? మన పరిస్థితి ఏ పాపపు స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో పడి ఉన్నాం? గుంపులుగా పడి ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. ఈ గుంపులుగా పడి ఉండి మన జీవితంలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామా? అయితే వాక్యం సెలవిస్తుంది, ఆయన దగ్గరికి వద్దాం. అందుకే చూస్తాం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రయాసపడతా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లా. దేవదూత వస్తుంది, వెళ్ళిపోతుంది. నీళ్లు కదిలింపబడిన చోట ఆ టైంలో వెళ్ళిపోవాలి, వచ్చేయాలి. నో చేంజ్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే ప్రయాస పడుతూనే ఉన్నారు, కానీ వారి జీవితంలో ఒక్కసారి కూడా అక్కడికి మనం వెళ్ళాలి, మన జీవితంలో మార్చుకోవాలన్న ఒక్క ఆశ కూడా వారి జీవితంలో లేకపోవడం వల్ల వారి జీవితాలు నశించిపోతూనే ఉన్నారు. బిడ్డలారా, ఎందుకు మన జీవితాలు ఇంకా అలాగే ఉన్నాయి? ఎందుకు ఇంకా మన జీవితంలో అద్భుతం చూడలేకపోతున్నామంటే అద్భుతం చేసే దేవుణ్ణి కూడా మర్చిపోయే పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. దేవుడు అద్భుతం చేస్తాడా, దేవుడు చేయగలడా అనే ప్రశ్నలో మనం ఉన్నాం, కానీ ఆయన అద్భుతాలకు ఆశ్చర్యకార్యాలకు నిలయుడు అనే మాటను మనం మర్చిపోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఆశ్చర్యకరుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వెరీ ప్రాఫిటికల్ వర్డ్ ఫ్రమ్ ఐజయా. యెషయా ప్రవక్త 9వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాటను మనం గమనిస్తున్నప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు, ఈ యేసుక్రీస్తు అద్భుతకరుడు కనుక నీ జీవితాన్ని ఆయన అద్భుతముతో నింపగలడు. అందుకే ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పడి ఉన్న వారి పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి గమనించుకోండి. ఈ పరిస్థితిలో మనం లేము, కానీ ఒకవేళ ఆధ్యాత్మికమైన పరిస్థితిలో ఈరోజు ఈ పరిస్థితిలో ఉంటే, నేను పడిపోయిన పరిస్థితిలో వాక్యం చూస్తున్నానన్నా, నేను పడిపోయిన పరిస్థితిలో వాక్యం చూస్తున్నాను అయ్య గారు అనే పరిస్థితిలో ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పడిపోయిన పరిస్థితిని కూడా ఆయన లేవనెత్తి నిలవబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, గుంపులుగా పడి ఉన్నారు. మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి, అద్భుతం నువ్వు చూడాలంటే ఆలస్యమైనా కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ఆ గుంపులో నుంచి బయటకు వచ్చేసేయాలి. కమ్ అవుట్ ఆఫ్ that group, particular group which you've been tormented, which you've been criticized. ఈరోజు నేను క్రిటిసిజం ఎదుగుతూ ఉన్నాను, లేదా నా జీవితంలో భయంకరమైన వ్యతిరేకత వస్తూ ఉంది, అపోజిషన్. అక్కడి నుంచి బయటకు వచ్చేద్దాం, ప్రభు పాదాల దగ్గరకు వద్దాం. ఎందుకంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అయ్యా, నేను భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, అందరూ నన్ను వెలివేసిన పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ వాక్యం సెలవు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కమ్ టు మీ.
ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సోదరి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ గుంపు ఏదైతే ఉందో, నువ్వు ఎక్కడున్నావో, ఎక్కడ పడి ఉన్నావో జ్ఞాపకం చేసుకో. రెండవది, ఏ గుంపులో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. క్రీస్తుని ఎరిగిన గుంపులో ఉన్నావా, క్రీస్తుని ఎరగని గుంపులో ఉన్నావా, లేదా క్రీస్తుని తెలుసుకొని క్రీస్తు పేరు పెట్టుకొని జీవిస్తూ ఈరోజు క్రైస్తవుడు అని చలామణి అయిపోతున్న గుంపులోనే ఉన్నావా, మనం ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాం. కింద మాటలు చెప్పిన వాక్యం ప్రదర్శన చూడండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడు ఉన్న. వాట్ అన్ ఇంట్రడక్షన్! ఎంత అద్భుతంగా యోహాను సువార్తికుడు పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతమైన సారాంశాన్ని రాస్తా ఉన్నాడు. ఒక బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. అక్కడ 38 ఏండ్ల నుండి ఒక వైద్యుడు ఉండెను. అక్కడ 38 ఏండ్ల నుండి ఒక ఆఫీసర్ ఉండెను. అక్కడ 38 ఏండ్ల నుండి పరిసయ్యుడు ఉండెను, శాస్త్రి ఉండెను, సద్దుకయ్యులు ఉండెను అని రాయబడలేదు. యూదుడు ఉండెను రాయబడలేదు. మనుషుడు ఉండెను. వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సహోదరి, ఆ రోజు ఆ వ్యక్తి ఎలాగైతే 38 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నాడో వ్యాధితో, ఈరోజు నువ్వు పాపముతో కూడా అన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడతా ఉన్నావేమో, లేదా ఒక రోగం తెచ్చుకొని ఇన్ని రోగాలు, ఈ రోగం నాకు లయం కాలేదులే, ఇది ఒక క్రానిక్ డిసీజ్ నా జీవితంలోని బాధపడుతున్నావేమో, లేదా భయంకరమైన ఆర్థిక క్షోభకు గురై ఇంకా దేవుడు ఎందుకు నా జీవితంలో చేయలేదనే ఒక ప్రశ్నకు మనము గురై అయిపోయాము. ప్రశ్న వేసుకుంటూ మన జీవితాల్లో ఉండిపోయి క్రీస్తును మర్చిపోయి దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తున్నామేమో. ఈరోజు మరలా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఈ లోకంలో ఏదైనా సంపాదించుకో పర్లేదు, కానీ నువ్వు క్రీస్తును సంపాదించుకోకపోతే నీ జీవితం ఏ పాటిది? అందుకే మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం మనం మధ్యలో నుంచి మనం చూస్తాం. నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. అయితే వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోని తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనము. ఏమైనా సంపాదించుకో, ఏమైనా చేసుకో, కానీ వీటన్నిటిలో ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రెజెంట్ బిడ్డలారా, ఆ వ్యక్తి పరిస్థితిని మార్చిన దేవుడు ఈరోజు మన పరిస్థితి మార్చలేడా? అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆ వ్యక్తి పరిస్థితిని. మొదటిగా ఆ వ్యక్తి ఎక్కడున్నాడో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి బయటికి రావాలో, ఏ గుంపులో నుంచి రావాలో మనం చూస్తున్నాం. మూడవదిగా ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నాడు. అయ్యా, మా జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి మేము బాధపడతా ఉన్నాం, మాకు ఎక్కడ కూడా విడుదల లేదు, భయంకరమైన పరిస్థితుల్లో మేము అలాగే నిలబడిపోయాం, ఇంకా దేవుడు చేస్తాడా, ఇంకా దేవుడు ఉన్నాడా మా జీవితంలో అనే పరిస్థితిలో ఈ వాక్యం వింటా ఉంటే, ఈ వాక్యం నీకోసమే ప్రియ సోదరుడా సహోదరి. వాక్యం కొన్న శక్తి ఎవరికీ లేదు ఈరోజు. హిస్ వర్డ్ హస్ పవర్ టు చేంజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్. అండ్ ఆ వాక్యములో గొప్ప శక్తి ఉందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటను గమనిస్తూ ఉన్నప్పుడు, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్న ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా. హల్లెలూయా. యేసు వాడు పడి ఉండుట చూచి, ఈరోజు మనము కూడా పడి ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆ పడిపోయిన పరిస్థితిలో నువ్వు ప్రాకుకుంటూ ఆయన దగ్గరికి రాగలిగితే, అందుకే మనం చూస్తాం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదము. కనికరం కొరకు ప్రభువా కృప చూపించు నాయన, నువ్వు లేకపోతే నా జీవితం నేను వ్యర్థమైపోతాను ప్రభువా, ఈ మనుషులు ఎవరు నాకు విలువ ఇవ్వట్లేదు ప్రభువా అని ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన చూస్తాడు నువ్వు ఎలా పడి ఉన్నావో, ఏ పరిస్థితిలో పడి ఉన్నావో, ఏ పరిస్థితిలో పడి ఉండి వాక్యం వింటున్నావో. ప్రియ సోదరుడా సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పడి ఉన్న పరిస్థితిని చూసిన దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి పడి ఉన్నాడు, ఇంకా ఎవరు నన్ను లేవనెత్తారనే పరిస్థితిలో ఉన్నాడు, కానీ యేసు ప్రభు ఆ వ్యక్తిని లేపాలనుకున్నాడు. యేసు ప్రభు ఆ వ్యక్తిని లేవలెత్తాలనుకున్నాడు.
దరిద్రులను ఆయన లేవనెత్తే దేవుడు, హెచ్చించే దేవుడు ఆయన. అందుకే చూస్తాం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అంతమంది ఉంటే యేసు ప్రభు ఆ ఒక్క వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నాడంటే, ఆ వ్యక్తిలో ఉన్న గుణాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు హి వాజ్ వెయిటింగ్ ఫర్ మిరకల్. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమ ఓర్పును కలుగు చేస్తూ ఉంది, ఓర్పు పరీక్షను ఇస్తూ ఉంది, ఈ పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తూ ఉంది. ఆ పరీక్షలో, ఆ టెస్టులో ఆయన నలిగిపోతూ ఉన్నాడు. ఈ 38 సంవత్సరాల నుంచి తన జీవితంలో ఎక్కడ కూడా చూడండి, సగం జీవితం అయిపోయింది ఆయనకు. 38 సంవత్సరాల నుంచి ఆయన అక్కడే పడి ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చాడో తన జీవితం మారిపోయింది. హల్లెలూయా. యేసయ్య మన జీవితాలను చూస్తూ ఉన్నాడు. పడిపోయిన మన ప్రతి పరిస్థితిని లేవనెత్తాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. అందుకని చూస్తున్నాం, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు మీరు హెచ్చించబడుదురు. ఎప్పుడైతే ఆయన దృష్టికి తగ్గించుకుంటామో, ఆ లేఖనాలను కూడా రాయబడతా ఉన్న విషయం ఏంటంటే, మనం దేవుని దగ్గరికి రావాలి అని యాకోబు పత్రికకారుడు ఆ 4వ అధ్యాయం అంతా కూడా ఆయన రాస్తాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి బిడ్డలారా, యేసు వాడు పడి ఉండుట చూచి బహుకాలము నుండి ఉన్నాడని ఎరిగి అనే మాట మనం చూస్తాను. నేను ఇన్ని కష్టాల్లో ఉన్నా, ఇన్ని సంవత్సరాల నుంచి నా జీవితంలో బాధలు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాల నుంచి నా జీవితాల్లో కష్టాలు ఉన్నాయి, ప్రభువుకు తెలియదా, దేవుడికి తెలియదా అని చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఆయన అంటున్నాడు, నాకు తెలుసు. అందుకే చూస్తూ ఉన్నాం అక్కడ, ఆయనకు తెలుసు నీ బాధ, ఆయనకు తెలుసు నీ కష్టం. నువ్వు కట్టుకున్న నీ భర్తకు తెలియకపోవచ్చు, నువ్వు కట్టుకున్న నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు నీ కష్టం, నీ బంధువులు తెలియకపోతే నీ కష్టం, నీ బాధ, నీ కన్నీరు. నువ్వు నమ్ముకున్న నీ దేవుడికి మాత్రం ఖచ్చితంగా తెలుసు. నువ్వు నమ్ముకున్న నీ దేవుడు ఇవి చూస్తూ ఉన్నాడు. నిన్ను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే చూస్తూ ఉన్నాం యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. మిమ్మల్ని నేను అనాథులుగా విడవలేట్లు, మిమ్మల్ని నేను అనాథులుగా విడవట్లేదు, మీకోసం నేను మరలా వస్తాను అని సెలవిస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యక్తి పడి ఉండి చూసినప్పుడు యేసు ప్రభు కనికరపడి ఆ వ్యక్తి దగ్గర వస్తాను. జీసస్ మూవ్డ్ విత్ కంపాషన్ టు హీల్ దట్ పర్టికులర్ పర్సన్. ఈ మాటను మనం చూస్తా ఉన్నాం. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం. అది ఎప్పుడైతే ఎరిగాడో యేసు ప్రభు, వాట్ అ గ్రేట్ అప్రోచ్, హౌ గ్రేట్ గాడ్ వి సర్వ్, వాట్ అ మైటీ గాడ్ వి సర్వ్, ఎంత గొప్ప దేవుని మనం సేవిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ పరిస్థితిలో ఉన్నాడని యేసుప్రభు తెలిసిందో, యేసుప్రభు వెళ్ళి ఆ వ్యక్తి పరిస్థితిని చూడట్లేదు, కానీ ఆ వ్యక్తి పరిస్థితికి అధిగమించిన గొప్ప కార్యం చేయాలని ఆశపడుతూ ఆయన అడుగుతున్న, యేసుప్రభు అడుగుతున్న మాట ఏంటో తెలుసా, ఎంతకాలమైంది. చూస్తా ఉన్నాం ఆ మాటను చూడండి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా. ఎంతసేపు అయింది, ఎంతకాలమైంది, ఎన్ని రోజులైంది, ఇవన్నీ చెప్పట్లేదు, కానీ డైరెక్ట్ పాయింట్, స్వస్థపడగోరుచున్నావా అనే మాట ఎప్పుడైతే అడిగాడో యేసుప్రభు, అక్కడ ఆ వ్యక్తి తన బాధను తెలుపుకుంటా ఉన్నాడు. అయ్యా, నేను రోజు వెళ్తానయ్యా, దేవదూత వచ్చే సమయం నేను వెళ్ళాలనుకుంటాను, నాకు ఎవ్వరు లేరని నేను ఒక్కడనే ఉన్నాను, నా బంధువులు నన్ను పక్కన పడేసి వెళ్ళిపోయారు, అన్ని సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నాను నేను అని తన బాధను ఆయన చెప్పుకోవడం ప్రారంభించాడు. ప్రియమైన బిడ్డలారా, చెప్తూ అందరికి ఎవరో ఒకరు వాళ్ళు దొబ్బుతారు, లోపల వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ నేనైతే నా పరిస్థితి ఇక్కడే ఉన్నానయ్యా, ఎన్ని సంవత్సరాల నుంచి, నాట్ ఈవెన్ రైస్డ్, కొంచెం కూడా ముందుకు వెళ్ళని పరిస్థితిలో నేను ఉన్నాను ప్రభువా అని తన పరిస్థితిని చెప్పుకుంటున్నాడు. నేను స్వస్థపడగోరుచున్నాను ప్రభువా, నాకు స్వస్థత ఇవ్వు అన్నట్లు ఆయన. ఈరోజు మన జీవితంలో ఒక అనారోగ్యం వస్తే, ఒక ఆర్థిక బాధ వస్తే, నాకు ఇది జరిగిపోవాలంటున్నాం, కానీ ఆయన తెలుసుకోకుండా, ఆయన ఏం చేయగలడో మన జీవితం తెలుసుకోకుండా ఈరోజు అడిగేస్తా ఉన్నాం. కానీ ఈ వ్యక్తి ఆయన సమస్య చెప్పుకుంటా ఉన్నాడు, ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఆయన జ్ఞాపకం చేసుకో. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, బట్ గాడ్ వాంట్స్ యువర్ హార్ట్. ఆయన నీ హృదయాన్ని చూస్తూ ఉన్నప్పుడు నీ హృదయ ఆవేదనను ఎరగాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు ఎంతగా విశ్వసిస్తూ ఉన్నావో, నువ్వు ఎంతగా నమ్ముతా ఉన్నావో, ఈ బిడ్డ నన్ను నమ్మితే మరలా వెనక్కి వెళ్తుందా, లేదా మరలా నా కొరకు బ్రతుకుతుందా అనే ఒక ఉద్దేశం ఆయనకు ఉంది కనుకే
ఆ ప్రశ్న అడుగుతా ఉన్నప్పుడు ఆ వ్యక్తి సమాధానం ఇస్తా ఉన్నాడు, అయ్యా ఇది నా పరిస్థితి. చూడండి ఏమంటున్నాడో, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోని దించుటకు నాకు ఎవ్వడునూ లేడు. నో వన్ లార్డ్, ఎవ్వరూ లేరు ప్రభువా. ఈరోజు అద్భుతం దేవుడు జరిగించాలంటే ఏ వ్యక్తి అవసరం లేదు. హీజ్ ఎనఫ్. హల్లెలూయా. ఆయన ఒక్కడు చాలు మన జీవిత పరిస్థితిని మార్చడానికి. ప్రియమైన బిడ్డలారా, అందుకని చూస్తూ ఉన్నాం, ఎవడు లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. దిగిపోతారు ప్రభు, ముందే వెళ్ళిపోతారు. అప్పుడు యేసు, నీవు లేచి నీ పరుపునెత్తుకుని నడుమని వంత చెప్పగా వెంటనే వాడు స్వస్థుని తన పరుపునెత్తుకొని నడిచాను. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట చెప్పాడో, ఈ వ్యక్తి చెప్పాడో, యేసు ప్రభు అంటున్న మాట, నువ్వు లేచి నిలబడి నడువు, అంతే. ఆయన చెప్తా ఉన్న మాట గొప్ప స్వస్థత చేశాడు. పండగ కాబట్టి పెద్ద ఆర్గ్యుమెంట్ నడిచేసింది. వాదన జరిగేసరికి అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆ వ్యక్తి ఎటువంటి పరిస్థితిలో ఉంటాడని భయపడి యేసు ప్రభు అక్కడ వెళ్తా ఉన్నాడు. చూడండి 14 వచనం, 5వ అధ్యాయం 14 వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థతనుంటివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం స్వస్థతలు పొందుకుంటా ఉన్నాం, ఆశీర్వాదాలు పొందుకుంటా ఉన్నాం, గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉన్నాం, కానీ పాపంలో ఇంకా జీవిస్తూనే ఉన్నాం. దేవుడు అందుకే మనతో మాట్లాడుతున్నాడు. ఒక గొప్ప సేవకుడు ఆర్సి స్ప్రౌల్ గారు చెప్తూ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, ఆయన సర్వాంతర్వ్యామి, సర్వశక్తిమంతుడు, ఒమ్నిపొటెంట్, ఒమ్నిషియంట్, ఒమ్నిప్రెజెంట్, గాడ్ ఆఫ్ లవ్, గాడ్ ఆఫ్ గ్రేస్, గాడ్ ఆఫ్ మర్సీ, ఇవన్నీ మనం చూస్తాం. గాడ్ ఆఫ్ జడ్జ్మెంట్ అనే మాట మనం చూస్తాం. అన్నీ మనం చూస్తాం. చాలా ఆయన న్యాయాధిపతి అనే మాట కూడా మనం చూస్తాం. ఎన్నో బిరుదులు మనం చూస్తాం. అయితే ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఆయనకు ఇవ్వబడిన మాట మనం చూస్తూ ఉన్నాం, హీఈస్ హోలీ 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 అని 3 సార్లు ఆ మాటను మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తాం. ఆ మాటని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంత పరిశుద్ధుడుగా ఉన్న దేవుడికి పాపం అంటే ఇష్టం లేదు కనుక ఆ వ్యక్తితో అంటున్నాడు, నువ్వు ఇంకా పాపము చేయొద్దు, మరలా ఎక్కువ కీడు నువ్వు కలుగు చేసుకోవద్దు. ఈరోజు మనం స్వస్థ పొందుకుంటున్నాం, ఆశీర్వాదాలు పొందుకుంటా ఉన్నాం, మంచిది. కానీ ఈరోజు ఆశీర్వాదాలు తీసుకున్నంత వరకు మన జీవితాలు ఉన్నాయా, లేదంటే ఆ ఆశీర్వాదాలు తగ్గట్టుగా మన జీవితాలు జీవిస్తూ ఉన్నామా, లేదా ఆశీర్వాదాలు స్వస్థతలు పొందుకున్న తర్వాత దేవుని మర్చిపోతా ఉన్నామా? అనేక సార్లు దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్నాక దేవుని మర్చిపోయి మన దారి మనమే అన్నట్లు మన జీవితాలు బ్రతుకుతూ ఉన్నామేమో. దేవుడు మరలా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తితో మాట్లాడిన దేవుడు, అద్భుతం కావాలంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఎరగాలి మొదటిగా. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, ఆ వ్యక్తి ఏ గుంపులో ఉన్నాడో, నువ్వు ఏ గుంపులో ఉన్నావో తెలుసుకోవాలి. మూడవదిగా ఆ హృదయ అంతరంగంలో నుంచి ప్రభువుకు చెప్పాలి నీ పరిస్థితి అంటో. నాలుగవదిగా ఈ అద్భుతం నీ జీవితంలో కొనసాగాలంటే, నీ జీవితంలో చూడాలంటే పాపం చేయకుండా ఆ అద్భుతం వైపు చూస్తాడు. యేసు ప్రభు చేస్తాడని మన జీవితంలో నమ్మితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. ప్రతి బిడ్డలారా, అటు కృప ప్రభు మనకు సహాయం చేయను గాక. తల ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకు వందనం చెల్లిస్తాం ప్రభువా. 38 సంవత్సరాల నుంచి నాయన ప్రభా బెతస్దా కోనేరు దగ్గర నాయన ప్రభా పడి ఉన్న ఆ వ్యక్తి గురించి ప్రభా ధ్యానించుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లిస్తాం నాయన. విన్న వాక్యం వ్యర్థము కాకున్నట్లు ప్రతి ఒక్క హృదయాల పదిలపరిచి స్థిరపరిచి బలపరచడం ప్రార్థిస్తాం నాయన. ఆ వ్యక్తిని పడి ఉన్నట్టు చూచావు ప్రభా తండ్రి, లేవనెత్తావు నాయన. ఈరోజు మా జీవితంలో లేవనెత్తి ప్రభా, పాపంలోకి జోలి ఉండకుండా నాయన ప్రభా, పాపంలో ఉండకుండా నీ కొరకు బ్రతుకుతూ నాయన ప్రభా చివరి శ్వాస వరకు నిన్ను కలిగి నీతో జీవించే కృపను భాగ్యం దయచేయమని నీకే సమస్త ఘనతా మహిమలు అర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ us all.